హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2025 సమరం మొదలయ్యేందుకు సమయం ఆసన్నమైంది. కానీ ఈ సీజన్లో కొన్ని జట్లు తమ స్టార్ ఆటగాళ్ల గాయాల సమస్యలతో ఉండడంతో కంగారు పడుతున్నాయి. బుమ్రా ముంబై ఇండియన్స్కు అందుబాటులో ఉంటాడా? సంజు శాంసన్ వికెట్ కీపింగ్కి సిద్ధంగా ఉన్నాడా? లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ విభాగం ఎలా ఎదుర్కొంటుంది? అంతేకాదు, ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషబ్ పంత్ను వదిలేసింది. ఈసారి అక్షర్ పటేల్ నాయకత్వం డీసీకి విజయం తెచ్చిపెడుతుందా, లేకపోతే ఇదో మరి తప్పుదే నిర్ణయం అవుతుందా? ఇదే కాదు, పంజాబ్ కింగ్స్ కొత్త శక్తితో బరిలోకి దిగుతుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈసారి పంజాబ్ కింగ్స్ తన 5 ఏళ్ల నిరీక్షణ ముగించి ప్లేఆఫ్స్కి వెళ్ళగలదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలుండగా పలు జట్లు గాయాల సమస్యలతో తంటాలు పడుతున్నాయి. ముఖ్యంగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా గాయం కారణంగా అనిశ్చితలో ఉన్నాడు. అయితే అతను త్వరలో మైదానంలో రావడానికి సిద్ధమవుతున్నప్పటికీ వికెట్ కీపింగ్ పరంగా ఇంకా పూర్తి అనుమతి పొందలేదు. అంతేకాదు, లక్నో సూపర్ జైంట్ జట్టుకు చెందిన మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్ వంటి బౌలర్లు తమ ఫిట్నెస్ అనుమతిని ఇంకా పొందలేదు. ఈ గాయాల సంక్షోభం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జైంట్ జట్లపై ఎంత ప్రభావం చూపనుందో ఇప్పుడు తెలుసుకుందాం. జస్ప్రీత్ బుమ్రా గాయం ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బగా మారింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళానికి అతను అత్యంత కీలక ఆటగాడు. కానీ బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా అతను చాలా మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్లో ఉన్న బుమ్రా బీసీసీఐ స్పోర్ట్స్ అండ్ సైన్స్ చీఫ్ నితిన్ పటేల్ పర్యవేక్షణలో ఉంటూ తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటున్నాడు. అయితే అతను పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు ఇంకా అధికారికంగా ఏ స్పష్టత రాలేదు. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. కానీ ఆ మ్యాచ్కు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువ. అయితే మార్చి 31న ముంబై తన హోమ్ గ్రౌండ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. అప్పటికి అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. బుమ్రా లేకుండా ఎంఐ బౌలింగ్ విభాగం చాలా ఇబ్బంది ఎదుర్కొనవచ్చు. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ను వదులుకున్న ముంబైకి బుమ్రా అందుబాటులో లేకుంటే మిగిలిన బౌలర్లపై మరింత బాధ్యత పడనుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ గాయపడడం ఫ్రాంచైజీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో అతను గాయపడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అతను మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎన్సీఏ ఫిట్నెస్ టెస్ట్లో సంజు బ్యాటింగ్ టెస్ట్ను క్లియర్ చేసుకున్నాడు. కానీ వికెట్ కీపింగ్ అనుమతి ఇంకా రాలేదు. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్ను సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. ఈ మ్యాచ్కు ముందు సంజు శాంసన్ పూర్తి అనుమతిని పొందుతాడా, లేదా అతని స్థానంలో ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ బాధ్యత చేపట్టాల్సి వస్తుందా అనే ప్రశ్న అభిమానులు ఊహాగానాలకు గురిచేస్తుంది. సంజు శాంసన్ అందుబాటులో లేకపోతే ఆర్ఆర్ బ్యాటింగ్ ఆర్డర్లో అతను ఓ కీలక ఆటగాడిని కోల్పోతుంది. జోస్ బట్లర్, సిమ్రోన్ హిట్మేయర్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వికెట్ కీపింగ్ బాధ్యతల కోసం రాజస్థాన్ ధ్రువ్ జురేల్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇది యువ కీపర్కి మంచి అవకాశం అయినప్పటికీ అతను ఈ ఒత్తిడిని తట్టుకోగలడా అనేది పెద్ద ప్రశ్న. లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ విభాగానికి గాయాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్ గాయాల సమస్యను ఎదుర్కొంటున్నారు. మయాంక్ యాదవ్ గత అక్టోబర్ నుండి బ్యాక్ స్ట్రెస్ సమస్యతో మైదానానికి దూరంగా ఉంటున్నాడు. అలాగే ఆవేశ్ ఖాన్ మోకాలు కార్టిలేజ్ గాయం కారణంగా రీహాబ్లో ఉన్నాడు. ఈ ఇద్దరు ఫిట్నెస్ అనుమతి పొందకపోతే ఎల్ఎస్జీ పేస్ దళం పూర్తిగా మారిపోతుంది. మార్చి 24న లక్నో తమ తొలి మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. మొత్తంగా చూస్తే గాయాల సమస్యలతో ముంబై, రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్లకు ఐపీఎల్ 2025లో పెద్ద సవాలుగా మారబోతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకుంటే ముంబై బౌలింగ్ తిరిగి పటిష్టంగా మారుతుంది. అలాగే సంజు శాంసన్ వికెట్ కీపింగ్ చేయకపోతే రాజస్థాన్ రాయల్స్ తక్కువ ఫైర్ పవర్తో మైదానంలోకి దిగవలసి ఉంటుంది. లక్నో జట్టుకు ఇద్దరు బౌలర్లు గాయాల కారణంగా అందుబాటులో లేకపోతే జట్టు పటిష్టత దెబ్బతినే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మీకు ఏ జట్టు గాయాల సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతుందని అనిపిస్తుంది? బుమ్రా లేకుండా ముంబై బౌలింగ్ ఇబ్బంది పడుతుందా, లేక ఎల్ఐసి పేస్ దళం దెబ్బతింటుందా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సీజన్లుగా రిషబ్ పంత్ జట్టు కెప్టెన్గా వ్యవహరించి జట్టును ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. కానీ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ అతను రిటైన్ చేయకుండా వదిలేసింది. వేలంలో పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరలు కొనుగోలు చేసిన లిస్టులో టాప్లో ఉంది. పంత్ను వదిలేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్సీ బాధ్యతలను అక్షర్ పటేల్కి అప్పగించింది. గత కొన్ని సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్గా ఉన్న అక్షర్ ఇప్పుడు పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యత తీసుకున్నాడు. కానీ ఈ నిర్ణయం ఢిల్లీ క్యాపిటల్స్కు మేలుగా, లేకపోతే రిషబ్ పంత్ లేని ఢిల్లీ మరింత బలహీనపడుతుందా? ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ను వదిలేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పంత్ గాయాల కారణంగా గత సీజన్ పూర్తిగా ఆడలేకపోయాడు. అయినప్పటికీ అతను తిరిగి ఫిట్నెస్ సాధించిన తర్వాత ఐపీఎల్లో కీలక ఆటగాడిగా మారతాడని అభిమానులు భావించారు. కానీ డీసీ మేనేజ్మెంట్ అతన్ని రిటైన్ చేయలేదు. మరోవైపు అక్షర్ పటేల్ కెప్టెన్సీ అనుభవం తక్కువ. 2024 ఐపీఎల్లో కేవలం ఒక మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించిన అతను అంతర్జాతీయ స్థాయిలోనూ పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు. అయితే అతను భారత్ జట్టుకు టీ20 వైస్ కెప్టెన్గా వ్యవహరించడం, అలాగే గతంలో గుజరాత్ టీంను 16 టీ20 మ్యాచ్లో నడిపించడం అతనికి అనుకూలంగా మారవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులు ఈ మార్పుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ పార్ట్ జిండాల్ మాట్లాడుతూ 2019లో నేను వ్యక్తిగతంగా అక్షర్ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్నాను. అతను డ్రెస్సింగ్ రూమ్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి. అతను అద్భుతమైన ఆల్రౌండ్ టాలెంట్. మనం ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో చూసాం. ఇప్పుడు అతను ఢిల్లీ క్యాపిటల్స్ని ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో గత 5 ఏళ్లుగా అక్షర్ కీలక సభ్యుడిగా ఉన్నప్పటికీ అతని నాయకత్వం ఐపీఎల్ లెవెల్లో ఎలా ఉండబోతుందో చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో పూర్తిగా కొత్త దిశగా వెళ్లనుంది. జట్టులో కొత్త ప్లేయర్లు తీసుకున్నప్పటికీ పంత్ లాంటి ఫినిషర్ లేకపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్లో దెబ్బతీయవచ్చు. డేవిడ్ వార్నర్ వంటి సీనియర్ ప్లేయర్లు బ్యాటింగ్ను ముందుండి నడిపించగలరన్నది చూడాలి. అలాగే బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, అక్షర్ పటేల్ వంటి ప్లేయర్లు ఉండడంతో డీసీ బౌలింగ్ యూనిట్ బలంగా మారింది. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 24న విశాఖపట్నంలో లక్నో సూపర్ జైంట్స్తో ఆడనుంది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్కి అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ కానుంది. ఎందుకంటే ఇది రిషబ్ పంత్ తన పాత జట్టుతో తలపడే తొలి మ్యాచ్. పంత్ ఢిల్లీ క్యాపిటల్స్పై ప్రతీకారం తీర్చుకుంటాడా, లేక ఢిల్లీ క్యాపిటల్స్ అతని నేమిని ఎదుర్కొని విజయాన్ని అందుకోగలదా? ఇది క్రికెట్ అభిమానులకు మిస్ కాకూడని మ్యాచ్గా మారబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో కొత్త ప్రయోగాలు చేస్తున్న జట్టుగా కనిపిస్తుంది. అక్షర్ పటేల్ కెప్టెన్సీపై పెద్దగా అనుభవం లేకపోవడం, రిషబ్ పంత్ లేని లోటు భరించాల్సి రావడం వంటి సమస్యలు ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బతీస్తాయా లేదన్నది చూడాలి. అయితే మిచెల్ స్టార్క్ వంటి ప్లేయర్లు జట్టును ముందుకు నడిపిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు బాటలో నడుస్తుందని చెప్పవచ్చు. కానీ ఈ ప్రయోగం తప్పిదంగా మారితే ఢిల్లీ క్యాపిటల్స్కి మరో అపజయం తప్పదు. ఫ్రెండ్స్, ఈ టాపిక్పై మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఎలా రాణించగలదు? అక్షర్ పటేల్ కెప్టెన్సీ విజయవంతమవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇదిలా ఉండగా ఐపీఎల్లో ఇప్పటివరకు కన్సిస్టెన్సీ లేకుండా కొనసాగిన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 16 సీజన్లో 16 మంది కెప్టెన్లు మారిపోయారు. కానీ ఇప్పుడు 2025 సీజన్లో 17వ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొత్త శకానికి నాంది పలికే అవకాశం ఉంది. 2014 రన్నరప్గా నిలిచిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్కి చేరలేదు. గత 2 సీజన్లో జట్టు 28 మ్యాచ్ల్లో 17 పరాజయాలు ఎదుర్కొంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు రికీ పాంటింగ్ కొత్త హెడ్ కోచ్గా వచ్చాడు. అలాగే 2024 ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ను 26,75,00,000 కొనుగోలు చేసి లీడర్గా ఎంపిక చేసుకున్నారు. పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ ఈసారి వ్యూహాత్మకంగా మెగా వేలంలో పెద్దగా మార్పులు చేసింది. ప్రభు సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్ మాత్రమే రిటైన్ చేయగా యజ్వేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి ఆటగాళ్లను భారీ మొత్తాన్ని కొనుగోలు చేశారు. బౌలింగ్ విభాగాన్ని బలపరిచేందుకు లోకీ ఫెర్గ్యూసన్, హర్ప్రీత్ బ్రార్ లాంటి ఆటగాళ్లను కూడా జట్టులోకి తీసుకున్నారు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును టైటిల్ నడిపించిన శ్రేయస్ ముంబై తరఫున సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ కూడా గెలిపించాడు. అతని నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ జట్లు విజయవంతంగా రాణించాయి. పంజాబ్ కింగ్స్ అతనిపై భారీగా పెట్టుబడి పెట్టింది. ముఖ్యంగా అతను గతంలో రికీ పాంటింగ్తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్లో పనిచేశాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి పంజాబ్ కింగ్స్ను విజయం దిశగా నడిపించగలరన్నది చూడాలి. అతని నాయకత్వంలో జట్టు వ్యూహాలు మరింత మెరుగుపడతాయని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం నమ్ముతుంది. పంజాబ్ కింగ్స్లో మరో ముఖ్యమైన ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్. 2020లో పంజాబ్ కింగ్స్ తరఫున 500కు పైగా పరుగులు చేసి జట్టును ప్లేఆఫ్స్కి తీసుకెళ్లిన మ్యాక్స్వెల్ ఇప్పుడు తిరిగి పంజాబ్ కింగ్స్లోకి వచ్చాడు. గత కొన్ని సీజన్లుగా తేలిపోయిన అతను ఇటీవల 22 మ్యాచ్ల్లో 700కు పైగా పరుగులు సాధించి 170కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్లో దూకుడు చూపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్కు 2025 సీజన్ కీలకం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ కొత్త శకానికి నాంది పలికేందుకు సిద్ధంగా ఉంది. రికీ పాంటింగ్ కోచింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఆల్రౌండ్ ప్రదర్శన, చాహల్ అండ్ హర్షదీప్ బౌలింగ్ బలంతో పంజాబ్ కింగ్స్ ఈసారి ప్లేఆఫ్స్కి చేరుతుందా? హోమ్ గ్రౌండ్ పరాజయం శాతం జట్టులోని కొత్త సమీకరణాలు ఎంతవరకు సానుకూలంగా మారతాయో చూడాలి. ఈసారి పంజాబ్ కింగ్స్ అదృష్టాన్ని మార్చుకుంటుందా, లేక మళ్ళీ ఓటమి చరిత్రనే పునరావృతం చేస్తుందా? పంజాబ్ కింగ్స్ 2025 సీజన్లో ఎలా రాణిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.